హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ప్రసాద్. నేను మార్చిలో ఒక రీల్ పెట్టానండి, బెస్ట్ హోల్సేల్ శారీ షాప్స్ గురించి మదీనాలో. దానికి 4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అందరికి ధన్యవాదాలు. అలాగే దానికి 1700 చేంజ్ కామెంట్స్ వచ్చాయండి. ప్రతి ఒక్కరు బెస్ట్ షాప్స్ నేమ్స్ చెప్పండి అని అడిగారు. యాక్చువల్ నేను వ్లాగ్ చేద్దాం అనుకున్నా, కానీ నా చెయ్యి విరగడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. అనుకోకుండా నా ఛానల్ కూడా మధ్యలో ఒకసారి మెయిల్ హ్యాక్ అయిందండి. ఇప్పుడు మామూలుగా మనకు చాలా షాప్స్ చూపెడతారు. మదీనాలో మినిమం వచ్చేసి మనకు 5000 చేంజ్ మనం బిల్ చేయాలి కంపల్సరీ. అంటే మనం ఆన్లైన్లో తీసుకున్న మాత్రం మినిమం 5000 చేయాలి. కొన్ని షాప్స్ అక్కడికి వెళ్ళినప్పుడు మినిమం ఒక సెట్ తీసుకున్నా, ఒక్కసారి తీసుకున్నా కూడా ఇస్తారు. కానీ ఆన్లైన్లో తీసుకుంటే మాత్రం మినిమం 5000 చేయాలి. కొన్ని షాపులలో జిఎస్టీ ఇంక్లూడ్ ఉంటుంది, కొన్నిట్లలో ఎక్స్ట్రా జిఎస్టీ వేస్తాడు. మెయిన్గా మనకు వచ్చేసి ఈ మనకు ఆన్లైన్లో అమ్మేవాళ్ళు కానీ వీళ్ళు ఎక్కువ తీసుకునేది, రిటైల్గా తీసుకుంటూ ఎక్కువ తీసుకునేది వచ్చేసి వాటి పేర్లే చెప్తా డైరెక్ట్. ఫస్ట్ వచ్చేసి మనకు రాజలక్ష్మి టెక్స్టైల్ అండి. ఇందులో వచ్చేసి మనకు డైలీ వేర్ నుండి ఫ్యాన్సీ, మిడ్ రేంజ్ అన్ని పట్టు శారీస్ వరకు A to Z దొరుకుతాయండి. ఇందులో ఓన్లీ శారీస్ కాకుండా డ్రెస్ మెటీరియల్స్, మనకు టవల్స్ కానీ, పాల్స్, బ్లౌజ్ పీసెస్ అన్నీ దొరుకుతాయండి ఇందులో. నెక్స్ట్ మనకు పట్టు శారీస్ కొన్ని మన ఇమిటేషన్ పట్టు అని ఉంటాయి కదా, అలాంటివి కావాలంటే దీని వెనుకనే మనకు సంధ్యా కార్పొరేషన్ అని ఉంటుంది. ఇప్పుడు మన కాకుండా అందులో వచ్చేసి సెట్ వైజ్ కొనుక్కోవాలి. ఆ పట్టు శారీలు కూడా మినిమం 5, 4, 6 కొన్ని ఇలా ఉంటాయి. దీని ఇంకో బ్రాంచ్ వచ్చేసి సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉంటుంది. ఇంకో షాప్ సొసైటీ కంచి అని ఉంటుంది, అందులో కూడా సెమీ పట్టు శారీస్ అమ్ముతారు. నెక్స్ట్ టెక్స్టోరియా అని ఒక షాప్ ఉంటుందండి. ఇది వచ్చేసి మామూలుగా మన యూట్యూబ్లో, ఈ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసే వాళ్ళు ఎక్కువ కట్టుకుంటారు, ఫ్యాన్సీ శారీస్ కట్టుకుంటారు, జస్ట్ 2-3 రీళ్ళ మట్టుకు కట్టుకుంటారు. అలాంటి ఆ టైప్ శారీస్ కావాలంటే ఈ షాప్ బెటర్ అండి. ఈ షాప్ 90% ఈ షాప్లో స్టాక్ మొత్తం అలాంటి స్టాకే ఉంటుంది. నెక్స్ట్ మాయా కార్పొరేషన్ అండి. ఇది సూరత్ అవుట్లెట్ అని చెప్తారు. ఒకసారి అది కూడా ట్రై చేయండి. దాని పక్కనే ఇంకోటి అగర్వాల్ కూడా ఉంటుంది. అందులో కూడా డైలీ వేర్ చాలా మంది తీసుకుంటూ ఉంటారు విలేజర్స్. నెక్స్ట్ వచ్చేసి పూజా టెక్స్టైల్ అండి. ఇందులో ఎక్కువగా మనకు బొటిక్ స్టైల్ కలెక్షన్ ఉంటుంది. ఇందులో కొంచెం ప్రైస్ కూడా మనకి ఎక్కువనే అనిపిస్తుంది బయట షాపులతో పోల్చుకున్నప్పుడు. ఇలా ప్లస్ ఇంకా జిఎస్టీ కూడా అడిషనల్ చేస్తాడు. నెక్స్ట్ అర్బాజ్ టెక్స్టైల్ అండి. ఇందులో వచ్చేసి మనకు మినిమం 5000 బిల్ చేయాలి, ప్లస్ జిఎస్టీ ఉంటుంది. ఇందులో నీకు సెట్ వైజ్ కొనాల్సిన అవసరం ఏం లేదు. సింగిల్ శారీస్ కూడా ఇట్లా సింగిల్ శారీస్, ప్రతి ఒక్కరు సింగిల్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, పట్టు శారీస్ అండ్ మనకు చెద్దర్లు, బెడ్షీట్లు చాలా అన్ని రకాలు దొరుకుతాయి ఇందులో. నెక్స్ట్ జాజు శారీస్ అండి. ఇందులో కూడా చాలా మంది తీసుకుంటారు. నెక్స్ట్ ఇవి కాకుండా మదీనాలో వచ్చేసి ఇంకా కొన్ని చిన్న షాప్స్ వచ్చేసి అందులో కూడా అప్పుడప్పుడు ఒకసారి తిరిగి చూడండి. HBN టెక్స్టైల్ ఒకటి, అదే దాని ముందు కొంచెం ముందుకు వెళ్తే సఫా టెక్స్టైల్ అని ఉంటుంది. దాని దగ్గరలో ఇంకోటి BN టెక్స్టైల్ అని ఉంటుంది. మిరాజ్ టెక్స్టైల్, మాన్సూర్స్ టెక్స్టైల్, గాడ్ గిఫ్ట్ మార్కెట్ అని ఒకటి ఉంటుంది. అందులో కూడా మనకు కొన్ని పట్టు శారీస్ లాంటివి అమ్ముతారు. మన సెమీ పట్టు సింగిల్ శారీలు తీసుకోవాలనుకుంటే ఈ మదీనాలోనే మన 94 బస్ స్టాప్కి ముందే ఒక గల్లీ వస్తుంది. ఆ గల్లీలో పోతే మనకు ఈ సునీత టెక్స్టైల్ మిల్స్ అని ఉంటుంది. మీరు ఇప్పుడు చెప్పిన ప్రతి షాపు మీరు గూగుల్లో కొట్టండి, వాటి పేర్లు వస్తాయి, వాటి షాప్ అడ్రస్, లొకేషన్ అన్నీ వస్తాయి. నేను నెంబర్లు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ సునీత టెక్స్టైల్ మిల్స్ ఏంటంటే మీరు ఒకసారి కొన్నది ఇస్తారు. ఇలా ప్రతిసారి హోల్సేల్ ప్రైస్ ఉంటుంది. బొటిక్ మన టైలర్ అయ్యండి, మీరు ఏమైనా బొటిక్ స్టైల్, మీరు ఫ్యాబ్రిక్స్ ఇట్లా కొనుక్కోవాలనుకుంటే కూడా అది కూడా ఉర్దూ గల్లీలో ఉంటాయండి షాప్స్ అన్నీ. అందులో బెస్ట్ షాప్ వచ్చేసి అందులో చాలా షాప్స్ అమ్ముతారండి ఫ్యాబ్రిక్ సంబంధించింది. అందులో బెస్ట్ షాప్ వచ్చేసి జ్యోతి ప్రసాద్ టెక్స్టైల్ అండ్ AK క్రియేషన్స్. అందులో రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే క్వాలిటీ బాగుంటుంది, ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది ఎక్సలెంట్ ఉంటుంది అందులో. కాకుంటే ఫ్యాబ్రిక్ తీసుకునే ముందు 1-2 సార్లు వాళ్ళు కొలుస్తున్నప్పుడు పక్కన కూర్చొని కట్ చేయించుకోండి. ఎందుకంటే ఇంతే అండి, ఇవి మదీనాలో మాత్రం ఇవే అండి షాప్స్. 90% ఈ షాప్సే. ఈ షాపులో ఉన్న స్టాకే మిగతా షాపులో కూడా అవపడుతూ ఉంటుంది. మనకు జనరల్గా మీరు తీసుకోకుండా ఈ షాప్ నేను నెంబర్లు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఈ నెంబర్స్కి ఫోన్ చేసి మీరు మాకు ఇట్లా స్టాక్ కావాలి, మాకు శారీస్ కావాలని చెప్తే వాళ్ళు మీకు వాట్సాప్ మెసేజ్లో మీకు వాళ్ళు ఫొటోస్ పంపిస్తారు. మీకు ఏం శారీస్ కావాలంటే వాటికి సంబంధించిన పంపిస్తారు. అట్లనే మీరు వాళ్ళకు గ్రూప్లో యాడ్ చేసుకోండి, మాది షాప్ అండి అని చెప్పి ఆ గ్రూప్లో యాడ్ చేసుకోమంటే రెగ్యులర్గా వాళ్ళు అప్డేట్ పెడతా ఉంటారు. మనకు వాళ్ళ స్టేటస్లు వస్తూ ఉంటాయి. మనకు ప్రతిదీ మనకి తెలిసిపోతూ ఉంటుంది. 5 lakhs బడ్జెట్లో మనం శారీస్ తీసుకోవాలనుకుంటే మనకు సూరత్ కంటే మదీనా చాలా బెటర్ అండి. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి అక్కడ ట్రైన్ ఛార్జెస్ పెట్టుకొని వెళ్ళి అక్కడ స్టే చేసి మనం సెలెక్ట్ చేసిన స్టాకే మనకు కొరియర్ చేస్తారన్న డౌట్. ఒక్కొక్కసారి
ఆ స్టాక్ మనకు ఓల్డ్ స్టాక్ వస్తుంది, అది రిటర్న్ చేయలేము. అంత టార్చర్ అండి అది. అందులోకి అది తెలిసిన వాళ్ళు తప్ప తెలియని వాళ్ళు ఎంటర్ అయితే మాత్రం చాలా కష్టం. ఇంకొకటి మనకి ఇప్పుడు కేసరి టెక్స్టైల్ అని, అజ్మీరా టెక్స్టైల్ అని, ఇంకో 2, 3 టెక్స్టైల్స్ ఉంటాయి. అవన్నీ వీడియోస్ యూట్యూబ్లో వీడియోస్ పెడతా అంటారు. మీరు వాళ్ళకి డైరెక్ట్గా ఒకసారి ఫోన్ చేసి, మీ వాళ్ళ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు వాళ్ళు మన పీడిఎఫ్ ఫార్మాట్ పెడతారు, పీడిఎఫ్ పెడతారు. ఆ పీడిఎఫ్లో మీరు చెక్ చేస్తే ఓల్డ్ స్టాక్ పడతా ఉంటుంది, అసలు స్టాక్ ఏమి ఉండదు. అది వాడు చూపెట్టేది ఒకటి, మనకు అవి అమ్మరు. నిజం చెప్పాలంటే మనకి ఇక్కడ లోకల్లో తీసుకునే షాప్స్లో ఎప్పుడు ఎప్పుడు చూసినప్పుడు ఆ స్టాక్స్ వీళ్ళ షాపుల నుండి మాత్రం స్టాక్ ఎప్పుడు నేను చూడలేదు, తెచ్చుకోగా చూడలేదు. అసలు ఆ పేర్లు కూడా ఎప్పుడు అవ్వపడాయి. ఇప్పుడు నేను చెప్పినా కాకుండా ఇంకా మంచి షాపులు, ఇంకా బెస్ట్ షాప్స్ మీకు తెలిసిన ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.